కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. ముందుగా ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, యువనాయకుడు, యువగలం రథసారథి, అట్లనే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లాలో నూతన పార్టీ కార్యాలయాన్ని భూమి పూజ ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోరిక. ఎందుకంటే దాదాపు 82లో ఈ పార్టీ స్థాపించినప్పుడు ఇక్కడ ప్రభంజనం సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం, దాంతో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం మొదలైంది. ఈరోజు కడప జిల్లాలో మనం నూతన పార్టీ కార్యాలయాన్ని దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇది ఒక చరిత్ర. నారా లోకేష్ బాబు గారి సంకల్పంతో ఆలోచన చేసి ప్రతి పార్లమెంట్లో కూడా ఒక నూతన కార్యాలయం ఉండాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో డిసైడ్ చేసి ప్రతి ఒక్క పార్లమెంట్లో కూడా ఈ నూతన కార్యాలయాన్ని కట్టేటట్టు అతను సంకల్పంగా పనిచేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. దాంతో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ కార్యాలయాన్ని భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం రానున్న 6 మంత్స్ లోపల పూర్తి చేసుకొని మళ్ళా మన అందరం ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో అందరం కలుసుకుంటాము. ఒకటే ఒక విషయం ఏంటంటే, కార్యకర్తలకు బలంగా అండదండగా ఉండాలంటే జిల్లాలో ఒక కార్యాలయం ఉండాలా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ కూర్చొని ఏదైనా సమస్యలు ఉంటే 7 నియోజకవర్గాల్లో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, లేదన్నా ఎస్పీ కార్యాలయం కానీ, కలెక్టర్ కానీ, లేకపోతే మిగతా హెడ్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి కడప వాళ్ళన్ని కార్యాలయాలలో కూడా నేను కూడా బాధ్యత తీసుకొని ప్రతి కార్యాలయానికి తిరుగుతూ కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల అభివృద్ధి కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇది అందరికీ ఒక శుభ పరిణామం. కార్యాలయం రావడం అనేది అందరికీ ఆనంద కార్యక్రమం కాబట్టి అందరూ ఈ కార్యక్రమం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది మీరందరూ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా జిల్లాకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏదైనా సమస్యలు కానీ లేదా పార్టీ బలోపేతానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక ఎమ్మెల్యే గారు మినహాయించి మిగతా ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పెద్ద లీడర్ ఎవరు రాకపోవడం అనేటువంటిది భూపేష్ గారిని ఏమైనా ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతూ ఉందా అన్న? ఈరోజు భూమి పూజ మంచి ముహూర్తంతో 10 గంటల 26 నిమిషాలకు ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మొన్న కూడా 7వ తేదీన నా ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వదించినారు. అటువంటిది ఏం లేదు. ఎందుకంటే భూమి పూజ ప్రారంభోత్సవానికి అందరు కలుస్తారని కూడా అనుకుంటున్నాను. ఇదేం పెద్ద డిఫరెన్స్ లేదు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి కార్యకర్తలు వచ్చినారు, నాయకులు వచ్చినారు. అటువంటి షార్ట్ నోటీసు ఇది భూమి పూజ కార్యక్రమం కాబట్టి కొంచెం అందరం కలసాలా, అందరికి మెసేజ్లు వచ్చినాయి. ప్రియాక్యుపైడ్ ఇష్యూస్ వల్ల రాలేదు, కానీ ఆ ఇష్యూస్ రావు తెలుగుదేశం పార్టీలో, అవన్నీ ఏం లేవు. పార్టీ కార్యాలయం స్థలమే చాలా పోరాటాల ద్వారా వచ్చినటువంటి స్థలము. అలాంటి స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం అనేటువంటిది ఈ జిల్లా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, లీడర్లకు కావచ్చు చాలా మనం
వేదన నుంచి వచ్చినటువంటిది కదా, అట్లాంటి సందర్భంలో కూడా ఆయన నాయకులు కలవలేదంటే ఎక్కడైనా గ్యాప్. అన్న 7వ తేదీ నా ప్రమాణ స్వీకారానికి కలిసిన వాళ్ళు ఈరోజు వీడికి రావడానికో ఇంకోటో ఏం లేదు. దాంతో ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ అన్న చెప్పినట్టు లేదా షార్ట్ నోటీస్లో ఇది చెప్పడం వల్ల ఇది జరిగింది తప్ప వేరేది ఏం ఉండదు అనుకుంటా. 7వ తేదీ అందరు కలిసినారు కదా, ఆ రోజు మీరు అందరు చెప్పి భూపేష్ని బాగా ఆశీర్వదించినారు, బాగా కలిసినారని మీరు ఒక కితాబు ఇవ్వలేదు. ఈరోజు చిన్న ఏదన్నా నాకు తెలిసి మీరు అడిగిన దానికి వాస్తవమే, కానీ ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా, అటువంటిది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు. వన్ డే